ఒకనాడు నేను ద్వారకామాయిలో ఉండగా వాడే మన తాత్య ఉన్నాడుగా, నా వద్దకు వచ్చి, బాబా, నేను కోపర్గాంలో జరుగు సంతకు వెళ్ళాలి, అనుమతివ్వు అని నన్ను తొందర పెట్టసాగాడు. తొందరపడవద్దురా, కొంచెం ఆగు, సంత సంగతి అటుంచు, ఊరు విడిచి అసలు బయటకెక్కడికి పోవద్దు అని గట్టిగా చెప్పాను. వాడా వింటాడా? సంతకు వెళ్ళాలన్న తొందర, ఆతురత. నాకర్థమై, రేయ్ తాత్య, కనీసము శ్యామానన్నా వెంట తీసుకొని పో అని హెచ్చరించాను. నా మాటలు లెక్క చేయక తాత్య హుటాహుటిన టాంగానికి కోపర్గాం బయలుదేరాడు. టాంగాకు కట్టిన 2 గుర్రాలలో ఒకటి 300 రూపాయలు ఖరీదు పెట్టి కొత్తగా కొన్నదే. అది చాలా చురుకైనది. సిరిడి వదిలి సావుల్ విహిర్ దాటిన వెంటనే అది మిక్కిలి వడివడిగా పరిగెత్తసాగెను. కొంత దూరము పోయిన పిమ్మట కాలు మడతబడి కూలబడింది. తాత్యాకు పెద్ద దెబ్బలేమీ తగలలేదులే. నేను ఉన్నాగా తల్లి ప్రేమను చూపిస్తూ కష్టాలను వాడి దరికి చేరకుండా కాపాడుతూనే ఉన్నాను. నన్ను విశ్వసించిన వారిని అన్ని దిశలా నేను తప్పక కాపాడెదను. అల్లా మాలిక్, అల్లా అచ్చా కరేగా. సిరిడిలో వెలసిన సద్గురు సాయిరా, హాయిగా నిదురించు సాయిరామా, సాయి శ్యామా, సాయిరామా, సాయి శ్యామా. కనులా నిండా నీవేలే, మనసు నిండా నీవేలే. సిరిడిలో వెలసిన సద్గురు సాయిరా, హాయిగా నిదురించు సాయిరామా, సాయి శ్యామా, సాయిరామా, సాయి శ్యామా. ఆపదలు బాపేటి అనాథనాథుడా, సుఖముగా శయనించు సాయిరామా, సాయి శ్యామా, సాయిరామా, సాయి శ్యామా, సాయిరామా, సాయి శ్యామా.